సో ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి వర్క్ ఫ్లో రూల్స్. ఓకేనా. సో మనకు సేల్స్ ఫోర్స్లో ఆటోమేటెడ్ ప్రాసెస్ అనేవి కొన్ని ఉంటాయన్నమాట. ఓకేనా. సో లైక్ వర్క్ ఫ్లో రూల్స్ అని, ప్రాసెస్ బిల్డర్స్ అని, ఫ్లోస్ అని, మనకి ఈ 3 అనేవి ఆటోమేటెడ్ ప్రాసెస్ అనమాట. మనం ఏం చేయకపోయినా, అంటే ఒక బ్యాక్ ఎండ్లో మనం ఒక రూల్ రాసుకొని క్రియేట్ చేసి వదిలేసినాము అంటే వెన్ ఎవర్ దట్ రికార్డ్, ఎప్పుడైతే మనము రికార్డ్ బేస్ చేసుకొని అవి యాక్షన్స్ అనేవి ఫైర్ అవుతాయి అనమాట. రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఎడిట్ చేసినప్పుడు కానీ, మనం ఇచ్చిన కండిషన్స్ బ్యాక్ ఎండ్లో అవన్నీ మ్యాచ్ చేసుకొని మనకు రూల్స్ అనేవి ఆటోమేటిక్గా ఫైర్ అయిపోతాయి. ఓకేనా. సో మనకి ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి వర్క్ ఫ్లో రూల్స్. సో మనకి మెయిన్గా వర్క్ ఫ్లో రూల్స్ వచ్చేసి 3 టైప్స్, 4 యాక్షన్స్ ఉంటాయి అనమాట. వర్క్ ఫ్లోలో వచ్చేసి మనకు మెయిన్గా 4 యాక్షన్స్ ఉంటాయి: ఈమెయిల్, టాస్క్, ఫీల్డ్ అప్డేట్, అవుట్ బౌండ్ మెసేజ్. ఓకేనా. సో ఇక్కడ మనకు వర్క్ ఫ్లోస్ అని టైప్ చేస్తే ఇక్కడ మనకు వర్క్ ఫ్లో రూల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకేనా. సో వర్క్ ఫ్లో రూల్స్, సో కొత్తగా క్రియేట్ చేసేటప్పుడు మనకు ఆల్రెడీ ఏమైనా ఉన్నాయా లేదా మనం చెక్ చేసుకుంటాం. సో ఆల్రెడీ ఉన్న వాటిని మనం డియాక్టివేట్ కావాలంటే డియాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో కేస్ 1. సో ఓకే, ఇది ఆల్రెడీ డియాక్టివేట్లోనే ఉంది. ఓకే. సో నెంబర్ 1, సో ఇది కూడా డియాక్టివేట్లోనే ఉంది. ఫైన్. సో మనకు కొత్తగా ఒక రూల్ని క్రియేట్ చేసుకుంటున్నాం, న్యూ రూల్. సో తర్వాత మనం ఏ ఆబ్జెక్ట్లో అయితే మనం క్రియేట్ చేయాలనుకుంటున్నామో, ఆటోమేటిక్గా యాక్షన్స్ని ఫైర్ చేయాలనుకుంటున్నామో, స్పెసిఫిక్గా ఆ ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను కేస్ ఆబ్జెక్ట్లో కేస్ అనే స్టాండర్డ్ ఆబ్జెక్ట్ ఉంది కదా, నేను స్టాండర్డ్ ఆబ్జెక్ట్లో రూల్స్ రాసుకోవాలనుకుంటాను. సో స్టాండర్డ్ ఆబ్జెక్ట్ని కేస్ అని తీసుకుంటున్నాను. సో నెక్స్ట్. సో నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రూల్ నేమ్ అడుగుతుంది. సో రూల్ నేమ్ లేకపోతే టెస్ట్ కేస్ అని ఒక రూల్ నేమ్ ఇస్తాను నేను. ఓకేనా. సో టెస్ట్ కేస్ అని ఒక రూల్ నేమ్ ఇస్తున్నాను. ఇక్కడ మనకు మెయిన్గా మనకు ఈ వర్క్ ఫ్లో రూల్స్ అనేవి ఈ ఎవాల్యుయేషన్ క్రైటీరియా బేస్ చేసుకొని మనకు యాక్షన్స్ అనేవి ఫైర్ అవుతాయి. ఓకేనా. సో ఈ 3 ఎవాల్యుయేషన్స్ని క్రియేట్ చేసుకొని మనకు 4 యాక్షన్స్ అనేవి ఫైర్ అవుతాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు క్రియేటెడ్, అంటే మనం ఒక రికార్డ్ని క్రియేట్ చేసినప్పుడు మాత్రమే యాక్షన్స్ అనేవి ఫైర్ అవుతాయి. ఓకేనా. సెకండ్ వచ్చేసి క్రియేటెడ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్, అంటే రికార్డ్ని క్రియేట్ చేసినా ఫైర్ అవుతాయి, ఎడిట్ చేసినా ఫైర్ అవుతాయి. ఓకేనా. సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి క్రియేటెడ్ అండ్ ఎడిటెడ్, క్రియేట్ చేసిన ఫైర్ అవుతాయి, ఎడిట్ చేసిన ఫైర్ అవుతాయి, అండ్ సబ్సీక్వెంట్లీ మెట్ క్రైటీరియా. మనం ఏదైతే క్రైటీరియా ఇస్తామో ఆ క్రైటీరియా ఒకసారి మ్యాచ్ అయ్యింది అంటే అక్కడితో ఆగిపోతుంది. యాక్షన్స్ మళ్ళీ ఫైర్స్ అవ్వవు, మళ్ళీ ఫైర్ అనేది అవ్వదు. ఓకేనా. సో ఈ 3 ఎవాల్యుయేషన్ బేస్ చేసుకొని యాక్షన్స్ అనేవి ఫైర్ అవుతాయి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఆర్ ద ఎవాల్యుయేషన్ క్రైటీరియా ఇన్ వర్క్ ఫ్లో రూల్స్ అంటాడు. సో created and edited, so create and edit, subsequently met criteria. ఓకేనా. సో ఈ 3 ఎవాల్యుయేషన్స్ని బేస్ చేసుకొని మనకు రికార్డ్స్ అనేవి ఫైర్ అవుతాయి, అంటే యాక్షన్స్ అనేవి ఫైర్ అవుతాయి. మనకు 4 యాక్షన్స్ ఉంటాయి ఇందులో. వర్క్ ఫ్లో రూల్స్లో మనకి 4 యాక్షన్స్ ఉంటాయి. ఒకటి టాస్క్, ఈమెయిల్ అలర్ట్, ఫీల్డ్ అప్డేట్, అవుట్ బౌండ్ మెసేజ్. ఈ 4 యాక్షన్స్ని మనం ఈ 3 ఎవాల్యుయేషన్ బేస్ చేసుకొని యాక్షన్స్ అనేవి ఫైర్ చేస్తాం. ఓకేనా. సో వర్క్ ఫ్లో రూల్స్ అనేది ఆటోమేటెడ్ ప్రాసెస్. ఈ ఆటోమేటెడ్ ప్రాసెస్లో మనకు ఎవాల్యుయేషన్ క్రైటీరియాని బేస్ చేసుకొని 4 యాక్షన్స్ అనేవి ఫైర్ అవుతాయి. సో వాట్ ఆర్ ద ఎవాల్యుయేషన్ క్రైటీరియా అంటే క్రియేట్ అండ్ ఎడిటెడ్, క్రియేట్, ఎడిటెడ్, సబ్సిక్వెంట్లీ మెట్ క్రైటీరియా. సో ఈ 3 ఎవాల్యుయేషన్ బేస్ చేసుకొని మనకు 4 యాక్షన్స్ అనేవి ఫైర్ అవుతాయి. ఓకేనా. సో ఫస్ట్ మనం ఆప్షన్ క్రియేటెడ్ తీసుకుందాం, అంటే ఓన్లీ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే ఫైర్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు అడుగుతుంది క్రైటీరియా ఆర్ మెట్, ఎప్పుడు మెట్ కావాలనుకుంటున్నారు. ఫార్ములా ఏమైనా రాసుకోవాలనుకుంటే మీరు మన ఫార్ములాస్ చేసుకున్నాం కదా ఇంతకుముందు, ఆ ఫార్ములాస్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం రాసుకోవచ్చు. లేదు ఓన్లీ క్రైటీరియా మెట్ అంటే మనం ఇక్కడ ఏదైతే క్రైటీరియా యూజ్ చేసుకుంటామో ఆ క్రైటీరియా మ్యాచ్ అయినప్పుడు ఫైర్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే కేస్ ఆబ్జెక్ట్లో కేస్ అనేది ఓపెన్లో ఉండాలి. ఇది కేస్ అనే ఒక రికార్డ్, రైట్. కేస్ అనేది ఓపెన్లో ఉండాలి. నా కండిషన్ కేస్ అనేది ఓపెన్లో ఉండాలి. తర్వాత ఇక్కడ కేస్ అనేది లైక్ హైయా, మీడియమా, లోనా.
సో ఇప్పుడు హై ఉంటే నాకు ప్రయారిటీ హై ఉంటే నాకు ఒక టాస్క్ అనేది క్రియేట్ అయిపోవాలి కింద. ఓకేనా? సో ప్రయారిటీ హై ఉంటే టాస్క్ క్రియేట్ అవ్వాలి. లేదు ప్రయారిటీ హై ఉంటే నాకు ఇక్కడ స్టేటస్ అనేది వర్కింగ్గా ఎక్స్పెక్టెడా ఏదో ఒకటి అయిపోవాలి. ఇక్కడ ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వడాన్ని ఫీల్డ్ అప్డేట్ అంటాం. ఒక టాస్క్ క్రియేట్ అయితే దాన్ని టాస్క్ క్రియేట్ అయింది అంటాం. సో ఒక మనం క్రైటీరియా మ్యాచ్ అయినప్పుడు ఒక ఈమెయిల్ని సెండ్ చేయాలంటే దాన్ని ఈమెయిల్ అలర్ట్ అంటాం. ఓకేనా? సో అవుట్ బౌండ్ మెసేజ్ అని ఇంకో యాక్షన్ ఉంటుంది. అదేంటంటే మనం ఒక ఆర్గనైజేషన్ నుంచి ఇంకో ఆర్గనైజేషన్కి ఐడియాస్ని కానీ వాల్యూస్ కానీ సెండ్ చేస్తాం. సో ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే కేసు అనేది ఓపెన్లో ఉండాలి, అట్ ది సేమ్ టైం ప్రయారిటీ హైలో ఉన్నప్పుడు మాత్రమే నాకు యాక్షన్స్ అనేవి ఫైర్ అవ్వాలి. అది నా కండిషన్. సో దాన్ని మన కండిషన్ ఎలా రాసుకుంటాం? సో ఇప్పుడు నాకు ఇక్కడ కేస్ is open or not. Case close not equal to true అని పెడతాను నేను. కేస్ క్లోజ్ లో నాట్ ఈక్వల్ టు ట్రూ అంటే మన కేసు ఓపెన్ లో అని అర్థం, రైట్? కేస్ నాట్ ఈక్వల్ టు ట్రూ, తర్వాత కేసు యొక్క ప్రయారిటీ, అవునా? సో కేసు యొక్క ప్రయారిటీ, సో కేసు ప్రయారిటీ ఈక్వల్ టు హై. సో కేసు ప్రయారిటీ ఈక్వల్ టు హై. సో ఓన్లీ నా కండిషన్ ఏంటి? కేసు ఓపెన్లో ఉండాలి, అంటే క్లోజ్గా ఉండకూడదు. తర్వాత కేసు ప్రయారిటీ హైలో ఉన్నప్పుడు మాత్రమే నాకు యాక్షన్స్ అనేవి ఫైర్ అవ్వాలని నేను కండిషన్ పెట్టుకున్నా. అర్థమవుతుందా? ఓకే. సో కేసు ఓపెన్లో ఉండాలి, కేసు ప్రయారిటీ ఈక్వల్ టు హైలో ఉన్నప్పుడు మాత్రమే నాకు యాక్షన్స్ అనేవి ఫైర్ అవ్వాలి. సో జస్ట్ మనం కేసు నేమ్ పెట్టుకున్నాం, తర్వాత రికార్డు ఎప్పుడు ఫైర్ అవ్వాలి, ఏ ఎవాల్యుయేషన్ బేస్ చేసుకొని ఫైర్ అవ్వాలి, లైక్ క్రియేటెడా, ఎవ్రీ టైమ్ ఎడిటెడా, లేకపోతే సబ్సిక్వెంట్లీ మెట్ క్రైటీరియా. సో ఇప్పుడు నేను జస్ట్ మనం క్రియేటెడ్ మాత్రమే తీసుకున్నాం. ఓకేనా? సో నా కండిషన్ ఇక్కడ పెట్టుకున్నాం. సో పెట్టుకొని సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యాక్షన్స్ అడుగుతాయి. ఇక్కడ మనకు ఇమీడియట్ వర్క్ ఫ్లో యాక్షన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, తర్వాత టైం డిపెండెంట్ వర్క్ ఫ్లో అనే యాక్షన్ ఉంటుంది. సో టైం డిపెండెంట్ వర్క్ ఫ్లో అంటే మనం స్పెసిఫిక్గా ఏదైతే టైం ఇస్తామో ఆ టైంకి ఫైర్ అవుతాయి రికార్డ్. ఓకేనా? ఇప్పుడు మనం రికార్డు ఈరోజు క్రియేట్ చేసినాం, ఈరోజు క్రియేట్ చేసినాక 1 అవర్కి నాకు యాక్షన్ ఫైర్ అవ్వాలంటే ఆ 1 అవర్కి ఫైర్ అవుతాయి. తర్వాత ఇమీడియట్ వర్క్ ఫ్లో రూల్ యాక్షన్స్ అంటే మనం రికార్డు క్రియేట్ చేసిన వెంటనే ఫైర్ అవ్వాలి అంటే ఇమీడియట్ వర్క్ ఫ్లో రూల్స్ యాక్షన్కి వెళ్తాం. సో ఇక్కడ మనకు యాడ్ వర్క్ ఫ్లో యాక్షన్. సో ఇక్కడ మనకు 4 యాక్షన్స్ వస్తాయి: టాస్క్, ఫీల్డ్ అప్డేట్, ఈమెయిల్ అలర్ట్, ఫీల్డ్ అప్డేట్, అవుట్బౌండ్ మెసేజ్. సో వాట్ ఆర్ ద 4 యాక్షన్స్ ఇన్ వర్క్ ఫ్లో రూల్స్ అంటారు? సో టాస్క్, ఈమెయిల్ అలర్ట్, ఫీల్డ్ అప్డేట్, అవుట్బౌండ్ మెసేజ్. ఓకేనా? సో ఈ 4 యాక్షన్స్ని మనం ఫైర్ చేస్తాం. సో ప్రస్తుతానికి మనం టాస్క్ని క్రియేట్ చేద్దాం. ఓకేనా? టాస్క్ని క్రియేట్ చేసేటప్పుడు ఎవరికి అసైన్ చేయాలి? సో ఇక్కడ మనం ఎవరికైతే అసైన్ చేయాలనుకుంటున్నామో వాళ్ళకి అసైన్ చేసుకుంటాం. సాయి చరణ్కా, లేకపోతే పుష్పలతకా, సాయి చరణ్కి తీసుకోవాలంటే సాయి చరణ్కి తీసుకుంటాం. సబ్జెక్ట్ ప్లీజ్ చెక్ టాస్క్ అని ఒకని ఇచ్చేస్తాం. తర్వాత డ్యూ డేట్, ఎప్పుడు కావాలి మీకు? ఓకేనా? సో ట్రిగ్గర్ డేట్, సో ఎప్పుడైతే కావాలనుకుంటున్నామో అక్కడ డేట్స్ కానీ ఇచ్చేసేయాలి మీరు సింపుల్గా. తర్వాత ఇక్కడ స్టేటస్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు, నార్మల్గా ఉంది, ప్రయారిటీ అనేది నార్మల్గా ఉంది, రైట్? సో దీనికి ఏమైనా కామెంట్స్ కావాలని కూడా మీరు కామెంట్స్ పెట్టుకోవచ్చు. జస్ట్ ఒక టాస్క్ని మనం ఇక్కడ అసైన్ చేస్తున్నాం, సో జస్ట్ సేవ్ చేస్తున్నాం అంతే. ఓకేనా? ఇప్పుడు ఏం చేసాం? మనం ఒక టాస్క్ని యాడ్ చేసుకున్నాం, ఒక యాక్షన్ని యాడ్ చేసుకున్నాం అంతే. ఎవరికి అసైన్ చేసినాం? సాయి చరణ్ అనే వ్యక్తికి అసైన్ చేసినాం, రైట్? సో డన్, అంతే. డన్. తర్వాత యాక్టివేట్. సో వన్స్ వర్క్ ఫ్లో రూల్స్ యాక్టివేట్ అయితేనే మనం వర్క్ ఫ్లో యాక్షన్స్ అనేవి ఫైర్ అవుతాయి, లేకపోతే ఫైర్ అవ్వవు. ఓకేనా? సో ఇప్పుడు మనం కండిషన్ని క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు మనకు ఇది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా మనకు తెలియాలి, రైట్? సో ఇప్పుడు నాకు ప్రయారిటీ అనేది నేను మీడియంలో ఇస్తాను. మీడియంలో ఇచ్చేసి ఒక కేసుని క్రియేట్ చేస్తున్నాను. కేస్ రీజన్, ఓకే, మ్యాండేటరీ ఫీల్డ్స్, సేవ్ డీటెయిల్స్, ఓకే. సో ఇక్కడ చూడండి, మనకి ఎక్కడ టాస్క్ అనేది క్రియేట్ అవ్వలేదు. మనకు క్రియేట్ అవ్వలేదు. సో ఎందుకు? మన కండిషన్ ప్రకారం మ్యాచ్ అవ్వలేదు. బ్యాక్ ఎండ్లో మనం ఇచ్చిన కండిషన్
క్రైటీరియా మ్యాచ్ అవ్వలేదు. మనకి ఏంటి, కేసు ఓపెన్లో ఉండాలి, కేసు క్లోజ్ అంటే కేసు క్లోజ్ అయిపోతుంది. సో ఇది ఓపెన్లో ఉందని అర్థం. రైట్, ఓపెన్లో ఉంది. మన కండిషన్ ఏంటి, ప్రయారిటీ హైలో ఉంటేనే మనకు టాస్క్ అనేది క్రియేట్ అవ్వాలి. రైట్, ప్రయారిటీ హైలో ఉంటేనే టాస్క్ అనేది క్రియేట్ అవ్వాలి. సో ఇప్పుడు మనం రికార్డ్ని క్రియేట్ చేసినాం. సో ఇప్పుడు మనం ఎడిట్ చేస్తున్నాం రికార్డ్ని. సో హై అని పెట్టేసి నేను సేవ్ చేస్తాను. హై అని పెట్టి సేవ్ చేసిన టాస్క్ క్రియేట్ అవుతుందా? అవ్వదు. సో ఎందుకంటే రికార్డ్ని నేను ఎడిట్ చేస్తున్నాను. సో ఎడిట్ చేసినప్పుడు టాస్క్ అనేది క్రియేట్ అవ్వదు. రైట్, సో అప్పుడు ఏం చేయాలి, నేను కొత్తగా ఒక రికార్డ్ని క్రియేట్ చేయాలి. మన కండిషన్ ఏంటి, సో వెన్ ఎవర్ రికార్డ్ ఈస్ క్రియేటెడ్, ఫస్ట్ ఆప్షన్ మనం ఎవాల్యుయేషన్ క్రైటీరియాలో ఏం తీసుకున్నాం, రికార్డ్ ఈస్ క్రియేటెడ్. సో ఓన్లీ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే టాస్క్ అనేది ఫైర్ అవుతుంది. మన కండిషన్ ఏవైతే ఉంటాయో ఆ కండిషన్ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే రికార్డ్ టాస్క్ అనేది క్రియేట్ అవుతుంది. రైట్, సో ఇప్పుడు మనం కొత్తగా ఒక కేసుని క్రియేట్ చేస్తున్నాను. సో నా కండిషన్ నేను మ్యాచ్ చేసుకుంటున్నాను. లైక్ ప్రయారిటీ కూడా హై పెట్టుకున్నాను కండిషన్లోన. సో 4. సో సేవ్. ఒక కేసుని క్రియేట్ చేసిన. క్రియేట్ చేస్తే చూడండి, ఓపెన్ యాక్టివిటీస్లో టాస్క్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా? సో ఇంతకుముందు మనం క్రియేట్ చేసిన కేసులో టాస్క్ క్రియేట్ అయిందా? కాలేదు. సో ఎందుకు, మనకు కండిషన్ మ్యాచ్ అవ్వలేదు. ఓన్లీ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే టాస్క్ అనేది క్రియేట్ అవుతుంది. సో దీన్ని మనం ఎడిట్ చేసుకున్నాం. రైట్, ఎడిట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకు టాస్క్ అనేది క్రియేట్ అవ్వదు. ఎందుకు క్రియేట్ అవ్వదు, మనం ఇచ్చిన రూల్ ప్రకారం ఓన్లీ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే, ఓన్లీ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే మన కండిషన్ సాటిస్ఫై అయితే అప్పుడు మాత్రమే మనకు టాస్క్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో ఈ టాస్క్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎవరికి అసైన్, సాయి చరణ్. మనము టాస్క్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఎవరికి అసైన్ చేయాలనుకున్నాం, సాయి చరణ్కి అసైన్ చేయాలనుకున్నాం. రైట్, సో ఇక్కడ మనకు అటాచ్మెంట్స్ ఏమైనా అటాచ్మెంట్స్ ఉంటే అటాచ్మెంట్స్, ఏమైనా టాస్క్ సంబంధించిన కామెంట్స్ ఉంటే కామెంట్స్, ఇవన్నీ పెట్టుకోవాలి. ఓకేనా? పెట్టుకొని అంటే ఇవన్నీ ఎవరు చేస్తారు, సాయి చరణ్కి ఎవరైనా టాస్క్ అసైన్ చేస్తే సాయి చరణ్ చేసుకుంటాడు. సో దీన్ని ఎడిట్ చేసుకొని స్టార్ట్ చేసినాడా, ఇన్ ప్రోగ్రెస్లో ఉందా, కంప్లీట్గా ఉందా, సో ఇన్ ప్రోగ్రెస్ పెట్టుకుంటాను నేను. సో అప్పుడు ఏమవుతాం, సో సాయి చరణ్ టాస్క్ పైన వర్క్ చేసుకుంటున్నాడు అని అర్థం. సో ఇట్లా మనకు టాస్క్ అనేది క్రియేట్ చేసుకుంటాం, ఫస్ట్ యాక్షన్. సో ఇప్పుడు నేను ఎవాల్యుయేషన్ రూల్లో, సరే ఇప్పుడు నేను దీన్ని ఎడిట్ చేసి మామూలుగా వేరే వాల్యూస్కి పెట్టేసి మీడియంకి పెట్టి సేవ్ చేస్తాం. మన కండిషన్ మ్యాచ్ కాలేదు కాబట్టి టాస్క్ క్రియేట్ అవ్వదు. రైట్, సో ఇప్పుడు నేను మన కండిషన్ మ్యాచ్ చేసుకోవడానికి నేను ప్రయారిటీలోన మళ్ళీ కేసుని హైలో పెట్టుకుంటాను. కేసుని హైలో పెట్టుకొని సేవ్ చేస్తాం. మన కండిషన్ మ్యాచ్ అయింది. రైట్, సో ఇప్పుడు మన టాస్క్ క్రియేట్ అవుతుందా? కాదు. సో ఎందుకు, మనం ఓన్లీ రికార్డ్ని క్రియేట్ చేసినప్పుడు మాత్రమే పెట్టుకున్నాము అని పెట్టాము. రైట్, సో ఇప్పుడు నేను కేసు ఎవాల్యుయేషన్ క్రైటీరియాని చేంజ్ చేసుకుంటా. లైక్ క్రియేటెడ్ అండ్ ఎవ్రీ టైమ్ క్రియేటెడ్. ఓకేనా? సో ఇప్పుడు నేను సేవ్ చేసుకుంటా. సో ఇప్పుడు ఏమవుతుంది, రికార్డ్ని ఎప్పుడైనా కూడా మనం ఎడిట్ చేసి మన కండిషన్ మ్యాచ్ అయితే టాస్క్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇలా మీరు ఎన్నిసార్లు ఎడిట్ చేసి సేవ్ చేస్తే, ఎన్నిసార్లు అయినా ఎడిట్ చేసి సేవ్ చేస్తే మనకు టాస్క్లు అనేవి క్రియేట్ అయిపోతూ వస్తాయి. ఓకేనా? సో ఈవెన్ మీరు కొత్తగా ఒక రికార్డ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో న్యూ రికార్డ్ని క్లోన్ చేసుకున్నాను, నేను సేవ్ చేస్తాను. సో ఇది న్యూ కేస్. సో టాస్క్ క్రియేట్ అయిపోయింది. మన కండిషన్ ఏం పెట్టుకున్నాం ఇక్కడ, వెన్ ఎవర్ రికార్డ్ ఇస్ క్రియేటెడ్ అండ్ ఎడిటెడ్. రికార్డు క్రియేట్ చేసినప్పుడు ఫైర్ అవుతుంది, ఎడిట్ చేసినప్పుడు ఫైర్ అవుతుంది. రైట్, సో ఇప్పుడు నేను దీన్ని ఎడిట్ చేసి మళ్ళీ సేవ్ చేస్తాను, అంటే మనం అప్డేట్ చేసినట్లే కదా. సో సేవ్. సో ఇప్పుడు నాకు 2 టాస్క్లు క్రియేట్ అయినాయి. ఓకేనా? తర్వాత మనకు థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏమంటే వెన్ ఎవర్ రికార్డ్ ఇస్ క్రియేటెడ్, ఎడిటెడ్ అండ్ సబ్సిక్వెంట్లీ మెట్ క్రైటీరియా. సో క్రియేట్ అయినప్పుడు, ఎడిట్ అయినప్పుడు ఫైర్ అవుతాయి. ఓకే, సెకండ్ ఆప్షన్ ఎలా ఉంటుందో అక్కడ వరకు అలాగే ఉంటుంది, కానీ టు సబ్సిక్వెంట్లీ మెట్ క్రైటీరియా. సో ఒక్కసారి మనం ఇచ్చిన కండిషన్ మ్యాచ్ అయితే నువ్వు ఎన్నిసార్లు ఎడిట్ చేసి సేవ్ చేసినా అక్కడితో మళ్ళీ ఫైర్ అవ్వదు. ఓకేనా? ఒక్కసారికి మన కండిషన్ మ్యాచ్ అయింది అంటే అక్కడితో ఫైర్ అయిపోయి స్టాప్ అయిపోతుంది, మళ్ళీ ఫైర్ అవ్వదు. ఓకేనా? సో సేవ్. సో ఇందాక మనం కేసు రికార్డ్ని ఎన్నిసార్లు ఎడిట్ చేసి సేవ్ చేస్తే
అన్నిసార్లు టాస్క్ అనేది క్రియేట్ అయిపోయింది, అవునా? సో ఇప్పుడు మనం థర్డ్ ఆప్షన్ తీసుకున్నాం కాబట్టి చూడు, ఇప్పుడు మీడియం తీసుకున్నా, మీడియం తీసుకొని సేవ్ చేస్తే మనం టాస్క్ క్రియేట్ అవుతుందా? మీడియం తీసుకున్నప్పుడు మనం సేవ్ చేస్తే టాస్క్ మనకు క్రియేట్ అవుతుందా? క్రియేట్ అవ్వదు. అవ్వదు, ఎందుకంటే మన కండిషన్ కాదు అది. సో రెండే ఉన్నాయి, రైట్? సో ఇప్పుడు నేను ప్రియారిటీ మీడియం నుంచి హైలో పెడతా, హైలో పెట్టి సేవ్ చేస్తా, టాస్క్ క్రియేట్ అవుతుందా? కాదన్నా. అవుతుంది, రైట్? ఇప్పుడు మనం మన కండిషన్ మ్యాచ్ అయింది, ఇప్పుడే ఫస్ట్ టైం కాబట్టి మన కండిషన్ మ్యాచ్ అయింది. సో ఇప్పుడు నేను దీన్ని ఎడిట్ చేసి మళ్ళీ సేవ్ చేస్తున్నా, ఎందుకంటే మన కండిషన్ ఆల్రెడీ మ్యాచ్ అయిపోయింది. సో క్రియేట్ అవ్వదు, అవ్వదు. ఇది సబ్సిక్వెంట్లీ బెట్ క్రైటీరియా అనమాట, థర్డ్ ఆప్షన్. సో అదే మనకు సెకండ్ ఆప్షన్ రికార్డ్ క్రియేటెడ్ ఎడిటెడ్ తీసుకుంటే ఏమవుతుందంటే, నువ్వు ఎన్నిసార్లు అయినా, ఇప్పుడు చూడు, ఇప్పుడు నేను మళ్ళీ సెకండ్ ఆప్షన్కి తీసుకుంటా, సెకండ్ ఆప్షన్ తీసుకొని సేవ్ చేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని ఎడిట్ చేసి ఇప్పుడు సేవ్ చేస్తే నాకు మళ్ళీ టాస్క్ క్రియేట్ అయిపోతుంది. సారీ, ఇది మీడియం కదా, ఈ రికార్డులో ఉంది, ఇప్పుడు హైలో ఉంది కదా. సో దీన్ని ఇప్పుడు ఎడిట్ చేసి నేను సేవ్ చేసినానంటే ఏమవుతుంది, మళ్ళీ నాకు టాస్క్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఎందుకు, జస్ట్ మనం రికార్డ్ క్రియేట్ చేసినా ఎడిట్ చేసినా మనకు టాస్క్ మనకు యాక్షన్స్ అనేవి ఫైర్ అవుతాయి. ఎందుకు, మనం తీసుకునేది సెకండ్ ఆప్షన్, రైట్? సో ఇప్పుడు మనం థర్డ్ ఆప్షన్ తీసుకుంటే ఏమవుతుంది, ఒక్కసారి మన కండిషన్ మ్యాచ్ అయితే, ఒక్కసారి మనం ఇచ్చిన కండిషన్ రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు కానీ లేకపోతే ఎడిట్ చేసినప్పుడు కానీ మన కండిషన్ మ్యాచ్ అయితే అక్కడితో అది ఫైర్ అయిపోయి ఆగిపోతుంది, మళ్ళీ ఇంక ఫైర్ అవ్వదు. ఓకేనా? కావాలంటే ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు నేను మీడియం తీసుకుంటాను, సేవ్ చేస్తాను. సో మన కండిషన్ సాటిస్ఫై కాలేదు, టాస్క్ అనేది ఫైర్ అవ్వలేదు, యాక్షన్స్ అనేవి ఫైర్ అవ్వలేదు, రైట్? సో ఇప్పుడు నేను హై ఇస్తున్నా, హై ఇచ్చి సేవ్ చేస్తా, హై ఇచ్చి సేవ్ చేస్తే ఏమవుతుంది, టాస్క్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇంతకుముందు 4 ఉన్నాయి, ఇప్పుడు 5 వచ్చింది, రైట్? ఇప్పుడు నేను మళ్ళీ ఎడిట్ చేసి సేవ్ చేస్తే ఫైర్ అవుతుందా టాస్క్? అవ్వదు. సో ఎందుకు, మన ఒక్కసారి మన కండిషన్ మ్యాచ్ అయిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేసి సేవ్ చేసి, నువ్వు 100 సార్లు ఎడిట్ చేసి సేవ్ చేయి, మళ్ళీ టాస్క్ అనేది ఫైర్ అవ్వదు, యాక్షన్స్ అనేవి ఫైర్ అవ్వదు. ఓకేనా? సో ఈ ఎవాల్యుయేషన్ రూల్ క్రైటీరియా మీకు క్లియరా? సో క్రియేట్ అనేది ఎప్పుడు తీసుకుంటాం, క్రియేట్ ఎడిటెడ్ ఎప్పుడు తీసుకుంటాం, సబ్సిక్వెంట్లీ మెట్ క్రైటీరియా, ఈ 3 డిఫరెన్స్ మీకు అర్థమైందా? క్లియర్ కదా? ఓకే. సో ఇప్పుడు మనం టాస్క్ అనే యాక్షన్ ని తీసుకున్నాం, ఓకేనా? టాస్క్ అనే యాక్షన్ ని తీసుకున్నాం. సో దీని తర్వాత నాకు ఇంకో యాక్షన్ తీసుకున్నాం. సో దీన్ని ఎడిట్ చేసి యాడ్ వన్ మోర్ యాక్షన్, యాడ్ వర్క్ ఫ్లో యాక్షన్. సో ఇప్పుడు మనం టాస్క్ తీసుకున్నాం, ఇప్పుడు నేను ఫీల్డ్ అప్డేట్ తీసుకుంటా, ఫీల్డ్ అప్డేట్ అనే ఒక యాక్షన్ తీసుకుంటా. నా కండిషన్ ఏంటంటే, ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే, సో ప్రయారిటీ హైలో ఉన్నప్పుడు, ఓకేనా, ఓన్లీ ప్రయారిటీ హైలో ఉన్నప్పుడు మాత్రం నాకు ఈ స్టేటస్ ఉంది కదా, ఈ స్టేటస్ అనే వాల్యూ ఆటోమేటిక్గా ఎస్క్యూటెడ్గా అప్డేట్ అయిపోవాలి, ఓకేనా? సో ఇది టాస్క్ ఆటోమేటిక్గా ఎలా అయితే క్రియేట్ అయిందో, నాకు ప్రయారిటీ హైలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ స్టేటస్ అనేది ఎస్క్యూటెడ్గా చేంజ్ అయిపోవాలి, ఓకేనా? ఎప్పుడు ప్రయారిటీ హైలో ఉన్నప్పుడు మాత్రమే నాకు స్టేటస్ అనేది ఆటోమేటిక్గా ఎస్క్యూటెడ్గా అయిపోవాలి, ఓకేనా? సో దానికి మనం ఏం చేస్తామంటే ఒక యాక్షన్ తీసుకుంటాం. ఆ యాక్షన్ పేరు ఏంటంటే ఫీల్డ్ అప్డేట్, ఓకేనా? ఏ ఫీల్డ్ అయినా మీరు అప్డేట్ చేసుకోవచ్చు, ఓన్లీ సేమ్ ఆబ్జెక్ట్ పైన. చైల్డ్ ఆబ్జెక్ట్స్ని కూడా మీరు అప్డేట్ చేసుకోవాలనుకుంటే మనకు ప్రాసెస్ బిల్డర్లో ఆప్షన్ వస్తుంది. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ క్వశ్చన్ వేస్తాడు. సో కెన్ ఐ అప్డేట్, కెన్ ఐ ఫీల్డ్ అప్డేట్ ఇన్ చైల్డ్ రికార్డ్స్ అని అడుగుతాడు. నో, వి కాంట్ అప్డేట్ త్రూ వర్క్ ఫ్లో రూల్స్. ఇఫ్ యూ వాంట్ టు అప్డేట్, we can go with process builder, either we can go with triggers, ఓకేనా? సో ఇక్కడ మనం ఫీల్డ్ అప్డేట్ ఒక నేమ్ రాసుకుంటాను నేను. సో అప్డేట్ స్టేటస్ అని ఒక ఫీల్డ్ తీసుకుంటా, అప్డేట్ స్టేటస్ అని ఒక వాల్యూ రాసుకుంటా. తర్వాత ఇక్కడ కేసు ఆబ్జెక్ట్లో కాబట్టి కేసు అని ఉంటుంది. ఫీల్డ్ అప్డేట్, ఏ ఫీల్డ్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాను, ఏ ఫీల్డ్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాను, నేను స్టేటస్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాను, స్టేటస్లో ఏ వాల్యూని అప్డేట్ చేయాలనుకుంటున్నాం, ఓకేనా? స్టేటస్లో ఏ వాల్యూని అప్డేట్ చేయాలనుకుంటున్నాం, స్పెసిఫై చేయాలి వాల్యూస్, ఏ వాల్యూని అప్డేట్ చేయాలనుకుంటున్నావో ఆ వాల్యూని స్పెసిఫై చేయాలి. సో ఎస్కలేటెడ్, ఓకేనా? నా కండిషన్ ప్రకారం కేస్ ప్రయారిటీ ఈక్వల్ టు హైలో ఉన్నప్పుడు, అంటే కేసు ప్రయారిటీ హైలో ఉన్నప్పుడు
నాకు ఈ వాల్యూ అప్డేట్ అయిపోవాలి ఆటోమేటిక్గా అని ఈ వాల్యూని అప్డేట్ చేసుకుంటున్నాం. సో సేవ్. సో డన్. ఓకేనా. సో ఇప్పుడు మనకు కేసు అనేది ఓపెన్లో ఉండాలి, క్లోజ్ కాకూడదు. తర్వాత కేసు ప్రయారిటీ హైలో ఉండాలి. సో తర్వాత ఇంకా మన ఆప్షన్ ఇక్కడ ఎవాల్యుయేషన్ క్రైటీరియా ఏం తీసుకున్నాం. సో సరే, ఎవాల్యుయేషన్ క్రైటీరియా కూడా మనం మార్చుకుందాం. లైక్ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే కావాలనుకుంటే తీసుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, ఈ 2 యాక్షన్స్ ఓన్లీ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే ఫైర్ అవుతాయి. అంతేనా. ఓన్లీ ఈ 2 యాక్షన్స్ ఓన్లీ రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే ఫైర్ అవుతాయి. అది కూడా ఎట్లా, మన కండిషన్ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే 2 ఫైర్ అవుతాయి, మనం ఇచ్చిన కండిషన్. రైట్. సో ఇప్పుడు నేను వెళ్ళేసి క్లోన్ చేసుకొని కొత్తగా ఒక రికార్డ్ని క్రియేట్ చేస్తాను. రైట్. సో నా కేసు అనేది హైలో ఉండాలి. ఐ మీన్ నా కండిషన్ ప్రకారం కేసు ప్రయారిటీ హైలో ఉంటే నాకు ఏమవ్వాలి, ఒక టాస్క్ క్రియేట్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం స్టేటస్ అనేది కూడా ఎస్కలేటెడ్గా అప్డేట్ అయిపోవాలి. స్టేటస్ న్యూ, బై డిఫాల్ట్ గా న్యూ ఉంటుంది. రైట్. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను రికార్డ్, కొత్తగా రికార్డ్ని క్రియేట్ చేస్తున్నాను. సేవ్. చూడండి స్టేటస్ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయిందా ఎస్కలేటెడ్గా. మనం ఇక్కడ ఏమి అప్డేట్ చేయలేదు. రైట్. సో దీని కింద వస్తే టాస్క్ అనేది క్రియేట్ అయింది. రైట్. సో ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ ఎడిట్ చేసి సేవ్ చేస్తే నాకు టాస్క్ క్రియేట్ అవుతుందా మళ్ళీ. సో ఎందుకు, మనం రికార్డ్ని ఓన్లీ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే తీసుకున్నాం. రైట్. సో మీకు ఎడిట్ చేసినప్పుడు కూడా టాస్క్ ఫైర్ అవ్వాలి అంటే ఏం చేయాలి, ఎడిట్, తర్వాత ఎడిట్. ఇప్పుడు మనకు టాస్క్ అనేది క్రియేట్ అవుతుంది, కానీ ఈ ఎస్కలేటెడ్ ఆల్రెడీ అప్డేట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ అప్డేట్ అవ్వదు. ఇన్ కేస్ అప్డేట్ అయినా కూడా ఎస్కలేటెడ్గానే కనిపిస్తుంది మనకు. రైట్. అప్పుడు టాస్క్ మాత్రమే క్రియేట్ అవుతుంది. ఇది ఆల్రెడీ అప్డేట్ అయిపోయింది కాబట్టి కావాలంటే ఇప్పుడు మీరు మళ్ళీ ఇప్పుడు వర్కింగ్గా తీసుకొని సేవ్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది, ఆటోమేటిక్గా అది ఎస్క్యూఎల్గానే మారిపోతుంది. అర్థమైందా. ఆటోమేటిక్గా ఎస్క్యూఎల్గా మారుతుంది. ఎందుకు, మన ప్రయారిటీ హైలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రయారిటీ హైలో ఉన్నప్పుడు స్టేటస్ అనేది ఆటోమేటిక్గా ఎస్క్యూఎల్ అయిపోవాలి అని మనం యాక్షన్ రాసుకున్నాం బయట. అవునా. సో అందుకని మనం ఇక్కడ న్యూ తీసుకున్నా కూడా సేవ్ చేస్తే ఆటోమేటిక్గా ఎస్క్యూఎల్గా వెళ్ళిపోతుంది. ఎందుకు, క్రియేట్ని ఎడిట్ చేసి సేవ్ చేసినప్పుడు మాత్రమే మనం ఇచ్చిన సెకండ్ కండిషన్ తీసుకున్నాం కాబట్టి ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్ క్రియేటెడ్ అని తీసుకున్నాం కాబట్టి రికార్డ్ని అలా తీసుకొని అలా ఫైర్ అవుట్ చేస్తుంది. లేదు నేను ఇక్కడ ఓన్లీ రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే తీసుకున్నప్పుడు అంటే అప్పుడు నువ్వు ఏ వాల్యూస్ మార్చుకున్నా కూడా అది నీకు ఫైర్ అవ్వదు. సో ఇప్పుడు ఓన్లీలోనే రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు మాత్రం తీసుకున్నా. రైట్. సో ఇప్పుడు నేను న్యూ తీసుకున్నాను. సో న్యూ తీసుకొని సేవ్ చేస్తున్నాను, నీవేనా ఉంటుంది. ఎందుకు, మనం రికార్డ్ని క్రియేట్ చేసినప్పుడు మాత్రమే అలా క్రైటీరియా తీసుకున్నాం. సో అందుకని టాస్క్ క్రియేట్ అవ్వదు, ఇక్కడ స్టేటస్ అనేది అప్డేట్ అవ్వదు. ఓకే. సో ఇప్పుడు మనం 2 యాక్షన్స్ తీసుకున్నాం. లైక్ టాస్క్ అనేది తీసుకున్నాం, తర్వాత ఫీల్డ్ అప్డేట్ అనేది తీసుకున్నాం. ఓకేనా. సో టాస్క్ తీసుకున్నాం, దాని తర్వాత ఫీల్డ్ అప్డేట్ అనేది తీసుకున్నాం. తర్వాత మనకు థర్డ్ వచ్చేసి ఈమెయిల్ అలర్ట్. థర్డ్ యాక్షన్ వచ్చేసి మనకు ఈమెయిల్ అలర్ట్ తీసుకుంటాం. సో ఈమెయిల్ అలర్ట్ అంటే ఏంటంటే మనకు స్పెసిఫిక్గా మనం రికార్డు ఫైర్ అయినప్పుడు మన కండిషన్ మ్యాచ్ అయినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఒక ఈమెయిల్ అనేది మనకు సెండ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఒక మనకి బ్యాక్ ఎండ్లో ఒక ఈమెయిల్ అనేది సెండ్ అవుతుంది. సో ఇక్కడ నేను టెస్టింగ్ ఈమెయిల్ అని సబ్జెక్ట్ పెడతా, టెస్టింగ్ ఈమెయిల్ సబ్జెక్ట్ పెడతా. తర్వాత సేల్స్ ఫోర్స్లో బై డిఫాల్ట్గా కొన్ని టెంప్లెట్స్ సేల్స్ ఫోర్స్ వాడు ఇచ్చింటాడు. సో ఆ టెంప్లెట్స్లో మనం ఏదో ఒక టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకుంటాం. లేదు మనం ఓన్గా ఒక టెంప్లెట్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, అది కూడా చెప్తా. టెంప్లెట్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, టెంప్లెట్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది కూడా చెప్తా. బట్ టైం బీయింగ్ మనం జస్ట్ ఒక టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. సేల్స్ ఫోర్స్ వాడు ఏదో ఒక టెంప్లెట్ ఇచ్చినాడు కదా, సో టెంప్లెట్ని నేను సెలెక్ట్ చేసుకున్నా. ఈ టెంప్లెట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పాను. తర్వాత డిస్క్రిప్షన్ టెస్టింగ్ ఈమెయిల్ అని పెట్టుకున్నాను నేను. తర్వాత ఈమెయిల్ టెంప్లెట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ నువ్వు ఏ యూజర్కి అయితే సెండ్ చేయాలనుకుంటున్నావు, ఏ యూజర్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ యూజర్స్కి మనకు ఈమెయిల్స్ అనేవి వెళ్తాయి. ఎప్పుడు మన రికార్డ్స్ ఫైర్ అయినాం, మనం ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకొని ఓకే. సో మనం ఏదైతే తీసుకుంటామో వాళ్ళిద్దరికి ఫైర్ అవుతాయి. అలా కాకుండా అడిషనల్గా ఎవరికైనా ఈమెయిల్స్ నువ్వు వెళ్ళాలనుకున్నావు అనుకో, ఇక్కడ నేను చరణ్ ఉన్నాడు, నేనున్నాను. సో ఇప్పుడు నా ఇద్దరికి వస్తుంది.
సో అడిషనల్గా ఇప్పుడు అశ్వంత్కి కూడా రావాలనుకో, సో అశ్వంత్ ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. అశ్వంత్ నీ మెయిల్ ఐడి పిన్ చేయి ఒకసారి, లేకపోతే ఇక్కడ ఉంటుందంట. ఇదే కదా, ఓకే. సో ఇక్కడ నేను అశ్వంత్ ఈమెయిల్ ఐడి కూడా పెడుతున్నా, ఆప్షనల్ అంట. సో ఇక్కడ ఏంటంటే అడిషనల్గా నువ్వు ఇక్కడ ఉన్న యూజర్స్తో కాకుండా అడిషనల్గా 5 మెంబర్స్కి ఈమెయిల్ని సెండ్ చేయొచ్చు. ఓకేనా, అడిషనల్గా ఇక్కడ ఉన్న యూజర్స్ కాకుండా అడిషనల్గా 5 మెంబర్స్కి ఇక్కడ ఈమెయిల్ని సెండ్ చేయొచ్చు. ఎప్పుడు మన రికార్డ్స్ని ఫైర్ అయినప్పుడు, మన యాక్షన్స్ ఫైర్ అయినప్పుడు సెండ్ చేయొచ్చు. సో ఇలాగ ఒక టెంప్లెట్ని యాడ్ చేసుకొని ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ ఈమెయిల్ ఐడిని వాళ్ళని ఇక్కడ పెట్టుకొని సేవ్ చేయాలి. సో డన్. సో ఇప్పుడు మనం 3 యాక్షన్స్ పెట్టుకున్నాం. ఒకటి టాస్క్, ఒకటి ఈమెయిల్ అలర్ట్, ఒకటి ఫీల్డ్ అప్డేట్. 3 యాక్షన్స్ పెట్టుకున్నాం. సో మన ఇక్కడ ఎవాల్యుయేషన్ క్రైటీరియా ఏంటి? ఓన్లీ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే. సో వెళ్ళేసి కొత్త రికార్డ్ని క్రియేట్ చేద్దాం. సో క్లోన్. సో ప్రయారిటీ హైలో ఉండాలి. హైలో ఉన్నప్పుడు మాత్రమే నాకు స్టేటస్ అప్డేట్ అయిపోవాలి, టాస్క్ క్రియేట్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం ఈమెయిల్ అలర్ట్ అనేది రావాలి నాకు, రైట్? సో స్టేటస్ అనేది అప్డేట్ అయిపోయింది, ఫీల్డ్ అప్డేట్ యాక్షన్ ఫైర్ అయింది, టాస్క్ యాక్షన్ కూడా ఫైర్ అయింది, క్రియేట్ అయింది. మూడోది ఏంటి మనకు? ఈమెయిల్ అలర్ట్, రైట్? సో మనం బ్యాక్ ఎండ్ లో వెళ్ళేసి ఈమెయిల్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. సో రిఫ్రెష్. అశ్వంత్, సాయి చరణ్, అశ్వంత్ ఒకసారి చెక్ చేయండి మీకు ఈమెయిల్స్ వచ్చాయా లేదని. మీరు ఆర్గ్లో వచ్చిందా నీకు? ఓకే. అశ్వంత్ నీకు మొబైల్లో కాన్ఫిగర్ అంటే వచ్చి ఉంటుంది చూడు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను ఆర్గ్లో వేరే ఈమెయిల్ ఐడి ఇచ్చుకున్నాను కాబట్టి ఆ ఈమెయిల్ ఐడికి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో వచ్చింది. ఓకే. సో ఖచ్చితంగా అనేది మనకు వచ్చేస్తాయి అనమాట. ఓకే. సో అడిషనల్గా ఇప్పుడు నేను ఇక్కడ ఈమెయిల్ అలర్ట్ని ఎడిట్ చేసుకొని ఇంకో ఈమెయిల్ ఐడిని పెట్టుకుంటాను నేను. సో ఇక్కడ gmail.com. ఓకే. అడిషనల్గా నా ఈమెయిల్ ఐడికి కూడా నేను రావాలని పెట్టుకుంటున్నా. ఓకేనా? సో యాక్చువల్గా నేను వేరే ఈమెయిల్ ఐడి ఇక్కడ యూజ్ చేస్తున్నా, అందుకనే నాకు దీనికి రాలేదు. ఓకేనా? సో ఇక్కడ నేను పెట్టుకొని సేవ్ చేస్తున్నా. ఓకేనా? సేవ్ చేసిన. సో ఇప్పుడు నేను రికార్డ్ని క్రియేట్ చేస్తే క్లోన్, సేవ్. సో రికార్డ్ అనేది క్రియేట్ చేసినాను, స్టేటస్ ఎస్కలేటెడ్ అయింది, టాస్క్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు మెయిల్స్ అయినా వచ్చింటాయి. ఇదిగో చూడండి, మనకు మెయిల్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయింది. ఇక్కడ మనం టెంప్లెట్ అనేది సేల్స్ ఫోర్స్ వర్డ్ బై డిఫాల్ట్గా కొన్ని టెంప్లెట్స్ ఇచ్చినాం కదా. సో ఆ టెంప్లెట్స్ అనేవి మనం తీసుకున్నాం. తర్వాత ఇక్కడ ఎవరికైతే వెళ్ళి ఉంటాయో ఆ ఈమెయిల్ ఐడి లిస్ట్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు సాయి చరణ్కి వెళ్ళింది, యశ్వంత్కి వెళ్ళింది, నాకు వచ్చింది, రైట్? సో ఇట్లా ఎవరికైతే ఉంటాయో వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ అన్నిటికో బై డిఫాల్ట్గా మనకు రెస్పాండ్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏమేమి యాక్షన్స్ చూసాం? ఈమెయిల్, ఇప్పుడు మనం ఏమేమి యాక్షన్స్ చూసామంటే 3 యాక్షన్స్ చూసాం, రైట్? టాస్క్, ఫీల్డ్ అప్డేట్, ఈమెయిల్. టాస్క్, ఈమెయిల్ అలర్ట్, ఫీల్డ్ అప్డేట్, ఈ 3 యాక్షన్స్ మనం చూసాం. సో ఒక రికార్డ్ని క్రియేట్ చేసినప్పుడు ఈ 3 యాక్షన్స్ అనేవి మనం ఫైర్ చేసుకున్నాం, అవునా? సో ఇప్పుడు మనం ఈ ఎవాల్యుయేషన్ రూల్ని నేను చేంజ్ చేస్తే, సో క్రియేటెడ్ ఎడిటెడ్కి చేంజ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా మనకు 3 యాక్షన్స్ అనేవి ఫైర్ అవుతాయి. సో ఎడిట్, సో టాస్క్ క్రియేట్ అయింది. మళ్ళీ మీరు చూసుకుంటే మళ్ళీ మీకు ఈమెయిల్ అనేది వస్తుంది. ఈమెయిల్ వచ్చిందా? సో ఇట్లా ప్రతిసారి మనకు ఈమెయిల్స్ అనేవి వస్తాయి. లేదు మీరు థర్డ్ ఆప్షన్ ఎవాల్యుయేషన్ క్రైటీరియా తీసుకున్నారు అంటే, థర్డ్ ఆప్షన్ సబ్సిక్వెంట్లీ బెట్ క్రైటీరియా తీసుకున్నారంటే అది ఎప్పుడు మన క్రైటీరియా మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మనకు ఆ యాక్షన్స్ అనేది ఫైర్ అవుతాయి. టాస్క్ క్రియేట్ అవ్వలేదు, బ్యాక్ ఎండ్ లో మనకి మెయిల్ రాలేదు, ఏం లేదు, రైట్? సో ఇప్పుడు వెళ్ళేసి నేను హై
సేవ్. టాస్క్ అనేది క్రియేట్ అయిపోయింది. రిఫ్రెష్. అదిగో న్యూ మెయిల్, మళ్ళీ కొత్తగా మెయిల్ అనేది వచ్చింది. ఓకేనా, ఇట్లా మనకు యాక్షన్స్ అనేటిని మనం ఆటోమేటిక్గా చేస్తాం. మనం ఏమన్నా ఇక్కడ మాన్యువల్గా మెయిల్ సెండ్ చేయడం కానీ, లేకపోతే ఫీల్డ్స్ అప్డేట్ చేయడం కానీ, లేకపోతే టాస్క్లు క్రియేట్ చేయడం కానీ ఏమైనా చేసుకున్నామా? లేదు. సో ఆటోమేటిక్గా మనం ఒక రూల్ని క్రియేట్ చేసుకున్నాం అంతే. వర్క్ ఫ్లో రూల్స్ని క్రియేట్ చేసుకొని ఆటోమేటిక్గా మనకు యాక్షన్స్ ఫైర్ అయిన యాక్షన్స్ క్రియేట్ చేసి రికార్డ్స్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఫైర్ అయిపోయినాయి. ఓకేనా, క్లియర్ కదా ఇంతవరకు? దీనివల్ల యూజ్ అయిందమ్మా ఆటోమేటిక్ ఇప్పుడు మనం చూడండి, మనకు మ్యాచ్ అయింది కదా. ఇప్పుడు నాకు దీనివల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు నాకు కేస్ ప్రయారిటీ న్యూగా ఉంది, లో ఉంది అనుకోండి. కేస్ ప్రయారిటీ లో ఉంది, మనకు ఏ యాక్షన్స్ అవసరం లేదు. ఈ కేసుని నేను ఎస్కలేట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, సో ఈ కేసుని నేను జస్ట్ ఎస్కలేట్ చేయాలనుకుంటున్నాను. ఎవరు ఈ కేసు పైన ఎవరు వర్క్ చేయలేదు, ఈ కేసు పైన ఎవరు వర్క్ చేయలేదు, నేను ప్రయారిటీ హైలో పెట్టాలనుకుంటున్నాను. సో ప్రయారిటీ హైలో పెట్టుకుంటే ఖచ్చితంగా ఎవరైనా ఒకరు తీసుకొని దీన్ని వర్క్ చేస్తారని నేను పెట్టుకోవాలనుకుంటున్నాను. సో కేస్ ప్రయారిటీని హైగా నేను చేంజ్ చేస్తాను. కేస్ ప్రయారిటీ హైగా చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా స్టేటస్ అనేది ఎస్కలేట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా టాస్క్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఈ టాస్క్ ఎవరికైతే అసైన్ చేసి ఉంటామో వాళ్ళకి ఈమెయిల్ ఐడి పెట్టుకుంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఈమెయిల్ ఐడి అనేది వెళ్ళిపోతుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఈమెయిల్ ఐడి నాకు ఏదో మెయిల్ వచ్చిందని క్రాస్ చెక్ చేసుకుంటారు. తర్వాత నాకు ఏదో టాస్క్ క్రియేట్ అయిందని టాస్క్ ఓపెన్ చేస్తారు. తర్వాత స్టేటస్ ఎలా ఉంది, ఎస్కలేటెడ్గా ఉందా ఏముందా అని చెక్ చేసుకొని వాళ్ళు ఇమీడియట్గా రెస్పాన్స్ తీసుకొని వర్క్ చేస్తారు. ఓకేనా, సో ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఏదైనా బ్రాడ్బ్యాండ్ కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే, సార్ మీ కేసుని ఎస్కలేట్ చేస్తున్నాము, హయ్యర్ అథారిటీస్కి ఎస్కలేట్ చేస్తామని కస్టమర్ కేర్తో ఎప్పుడైనా మీరు మాట్లాడంటే మీకు అర్థమయ్యేది అనమాట. ఓకేనా, సో మీ కేసుని ఎస్కలేట్ చేస్తున్నాం సార్, మీకు వితిన్ 24 అవర్స్లో కానీ, వితిన్ 4 అవర్స్లో కానీ, 5 అవర్స్లో కానీ మీరు బ్రాడ్బ్యాండ్ యొక్క కనెక్షన్ రీసెట్ అయిపోతుంది, లేకపోతే మీది ఇమీడియట్గా వర్క్ అవుతుంది అని కొన్ని వాళ్ళు డేట్ ఇస్తారనమాట, టైం ఇస్తారు. ఓకేనా, ఆ టైంలో మనకి క్లియర్ అయిపోతుంది. వాళ్ళకి కూడా ఇలాంటి ఫంక్షనాలిటీ ఏదైనా ఒకటి పెట్టుకుంటారు వాళ్ళు. సో కేసు అనేది ఆటోమేటిక్గా హైలో ఉన్నప్పుడు నాకు ఆటోమేటిక్గా పనులు జరిగిపోవాలి. ఓకేనా, ఆటోమేటిక్గా పనులు జరిగిపోవాలి. మనం ఏం చేయం, ఈ బ్యాక్ ఎండ్లో ఒక రూల్ రాసుకున్నామంటే, నువ్వు ఎన్నిసార్లు రికార్డ్ని క్రియేట్ చేయి, మనం ఇచ్చిన రూల్ ప్రకారం ఇక్కడ మనం ఏదైతే రూల్ ఇస్తామో, ఎవాల్యుయేషన్ క్రైటీరియా ఇస్తామో, ఆ క్రైటీరియాని బేస్ చేసుకొని ఎప్పుడైనా కూడా వాళ్ళు ఆటోమేటిక్గా ఫైర్ అవుతాయి. ఎప్పుడు రికార్డ్ని క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫైర్ అయిపోతుంది. ఓకేనా, సో ఇదేంటంటే మనం ఇమ్మీడియట్ వర్క్ ఫ్లో యాక్షన్స్. ఓకేనా, సో ఇప్పుడు రికార్డు క్రియేట్ అయిన వెంటనే మనకు యాక్షన్స్ అనేవి ఫైర్ అయినాయి. సో ఇలా కాకుండా మనకు టైం డిపెండెంట్ వర్క్ ఫ్లో యాక్షన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకు స్పెసిఫిక్గా మనం ఏ టైం అయితే పెడతామో ఆ టైంకి ఆటోమేటిక్గా ఫైర్ అవుతాయి. ఓకేనా, సో ఇక్కడ మనకు ఇంకో యాక్షన్ ఉంటుంది, అవుట్బౌండ్ మెసేజ్ అని. అది మీకు రేపు చెప్తాను. తర్వాత టెంప్లెట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అవుట్బౌండ్ మెసేజ్ యాక్షన్స్ ఎలా ఫైర్ అవుతుంది అని మీకు రేపు చెప్తాను. ఈరోజు మనకి ఇంకో టైం ఉంది కాబట్టి ఇక్కడ మనకు టైం డిపెండెంట్ వర్క్ ఫ్లో యాక్షన్స్ అనేది ఎలా ఫైర్ అవుతాయి. ఓకేనా, సో టైం డిపెండెంట్ వర్క్ ఫ్లో అనేది ఎలా ఫైర్ అవుతుంది ఇప్పుడు మనం చూద్దాం. ఇంకోటి ఏంటంటే, ఈ టైం డిపెండెంట్ వర్క్ ఫ్లో అనేది మనకు క్రియేటెడ్ ఎడిటెడ్ ఆప్షన్లో పని చేయద్దు. ఓకేనా, సో టైం డిపెండెంట్ వర్క్ ఫ్లో మనకు క్రియేటెడ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్ యాక్షన్లో పని చేయదు. సో యూ కెనాట్ యాడ్ టైం డిపెండెంట్ వర్క్ ఫ్లో యాక్షన్ దిస్ ఆప్షన్. ఓకేనా, సో టైం డిపెండెంట్ అనే యాక్షన్ మనం తీసుకుంటే మనకు ఈ ఆప్షన్లో వర్క్ అవ్వదు. ఓన్లీ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. క్రియేట్ ఎడిటెడ్ సబ్సిక్వెంట్లీ మెట్ క్రైటీరియా వర్క్ అవుతుంది. ఓకేనా, ఆటోమేటిక్గా ఆ 2 ఆప్షన్స్లో మనకు వర్క్ అవుతుంది. నార్మల్గా దీంట్లో మాత్రం వర్క్ అవ్వదు, సెకండ్ ఆప్షన్లో మనకు వర్క్ అవ్వదు. క్లియర్ కదా? సో ఇప్పుడు మనం టైం డిపెండెంట్ వర్క్ ఫ్లోని చూద్దాం. సో డియాక్టివేట్ చేసుకొని ఈ టాస్క్లు ఉన్నాయి కదా, ఈ టాస్క్ యాక్షన్స్ని నేను డిలీట్ చేసి టైం డిపెండెంట్ వర్క్ ఫ్లో రూల్స్ యాడ్ చేద్దాం. సో టెస్టింగ్ ఈమెయిల్ కూడా డిలీట్. తర్వాత ఫీల్డ్ అప్డేట్ కూడా డిలీట్. ఓకే,
సో ఇప్పుడు మనం జస్ట్ ఓన్లీ వర్క్ ఫ్లో మాత్రం పెట్టుకున్నాం, రూల్ మాత్రం రాసుకున్నాం. ఓకేనా, దీనికి మనకు ఇమ్మీడియట్ యాక్షన్స్లో అన్నీ ఏం లేవు, రైట్. సో ఇప్పుడు నేను టైం డిపెండెంట్ వర్క్ ఫ్లో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాను. ఓకేనా, సో ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యాడ్ టైం ట్రిగ్గర్, టైం డిపెండెంట్ వర్క్ ఫ్లోలో యాడ్ టైం ట్రిగ్గర్. సో ఇక్కడ ఇమ్మీడియట్ యాక్షన్స్లో అయితే 4 యాక్షన్స్ తీసుకుంటాం. టైం ట్రిగ్గర్లో కూడా మనకు సేమ్ అలాగే ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనం టైం పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ టైంని బేస్ చేసుకొని అది ఫైర్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఈ కేస్ టెస్ట్ డేస్ కాకుండా నేను అవర్స్ పెట్టుకుంటాను. సో 1 అవర్, సో ఆఫ్టర్ ట్రిగ్గర్ డేట్. ఓకేనా, సో 1 అవర్ ఆఫ్టర్ ట్రిగ్గర్ డేట్ అని పెట్టుకుంటాను నేను. ఓకేనా, సో 1 అవర్ ఆఫ్టర్ ట్రిగ్గర్ డేట్ పెట్టుకున్నాను. సో ఇందులో నాకు యాడ్ వర్క్ ఫ్లో యాక్షన్స్, ఏవైతే యాక్షన్స్ కావాలనుకున్నాను. సో ఇప్పుడు నేను ఈమెయిల్ అలర్ట్ తీసుకుంటాను. సో ఈమెయిల్ అలర్ట్ తీసుకుంటే మనకు ఆటోమేటిక్గా 1 అవర్ తర్వాత ఈమెయిల్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు వేరే టెంప్లెట్ ఏదైనా తీసుకుంటాను, సంథింగ్ రీసెట్ పాస్వర్డ్ అని ఒక టెంప్లెట్ తీసుకుంటాను. తర్వాత ఇక్కడ 2 యూజర్స్ని అసైన్ చేసుకుంటాను. అసైన్ చేసుకొని తర్వాత నాకు కూడా పెట్టుకుంటాను ఒకటి. ఓకేనా, ఓకే. సో ఒక ఈమెయిల్ లెటర్ యాక్షన్ పెట్టుకున్నాను, ఇద్దరికి, సాయి చరణ్కి, తర్వాత అశ్వంత్కి, నాకు, ముగ్గురికి ఈమెయిల్ లెటర్ కావాలని పెట్టుకున్నాను. సో సేవ్ చేస్తాను. ఓకేనా, సో టైం డిపెండెంట్ వర్క్ ఫ్లో రూల్లో ఒక యాక్షన్ని మనం క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకొని డన్, యాక్టివేట్ డిఫాల్ట్ ప్రాసెస్ ఆటోమేటిక్ సెట్టింగ్, డిఫాల్ట్ వర్క్ ఫ్లో యూజర్, అంటే ఎవరు రికార్డ్ని సేవ్ చేయాలన్నట్టుగా అది పెట్టుకుంటాం. అప్రూవల్ సబ్మిటర్, సో సేవ్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక కేసుని ఒక రూల్ని క్రియేట్ చేసుకున్నాం. సో ఆ రూల్ని క్రియేట్ చేసుకున్న తర్వాత టైం డిపెండ్ వర్క్ ఫ్లో రూల్లో ఒక యాక్షన్ని పెట్టుకున్నాం, ఈమెయిల్ అలర్ట్ని ఒక యాక్షన్ని పెట్టుకున్నాం. సో ఇది ఎప్పుడు ఫైర్ అవుతుంది అంటే మనం రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు, లేకపోతే ఇక్కడ ఎవాల్యుయేషన్ రూల్ని చేంజ్ చేసుకుంటాం రికార్డ్ని క్రియేట్ చేసిన తర్వాత. ఓకేనా, సో రికార్డ్ని క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం రికార్డ్ని క్రియేట్ చేస్తాం అనుకో, సో అది ఎప్పుడు ఫైర్ అవుతుంది? 1 అవర్ తర్వాత. ఓకేనా, సో ఇప్పుడు నేను ఒక రికార్డ్ని క్రియేట్ చేస్తున్నా. సో ప్రయారిటీ హైలో పెట్టుకొని మన కండిషన్స్ మ్యాచ్ చేసుకొని రికార్డ్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా, సో రికార్డ్ని క్రియేట్ చేసిన. ఓకేనా, ఈ రికార్డ్ని క్రియేట్ చేసినాను, ఓన్లీ ఏం పెట్టుకున్నాను? ఈమెయిల్ అలర్ట్ మాత్రం పెట్టుకున్నాను. సో ఇక్కడ మనకు టైం వచ్చేసి 11:12 PM ఉంది. అవునా, సో 11:12 PM తర్వాత మనకు నెక్స్ట్ 1 అవర్కి, అంటే 12 AM అంటే 1 అవర్ తర్వాత, ఈ టైంకి 1 అవర్ తర్వాత. ఓకేనా, ఈ క్రియేటెడ్ డేట్ ఉంది కదా, టైం ఉంది కదా, దీనికి 1 అవర్ తర్వాత మనకు యాక్షన్స్ అనేవి ఫైర్ అవుతాయి. సపోజ్ ఇప్పుడు చూడండి మనకు 8:42 ఉంది. ఓకేనా, సో 9:42కి మనకు మెయిల్ అనేది వస్తుంది. ఓకేనా, సో 9:42కి మనకు మెయిల్ అనేది వస్తుంది. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకు మెయిల్స్ అనేవి ఏం రావు అనమాట. సో ఎందుకు రావు? మనం పెట్టుకో